What is map? What is map? Map ante enti? Here what is given? A map is drawing of the earth or part of it on a flat surface according to scale. అంటే స్కేల్ ప్రకారము మనం ఏం చేయాలి? ఎర్త్ యొక్క ఎర్త్ యొక్క షేప్ని లేదా ఎర్త్ మీద ఉన్న ప్లేసెస్ని మనం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద గీయాలి, అంటే పేపర్ మీద గీయాలి. అట్లా ఎర్త్ను పేపర్ మీద చూపించడాన్ని, ఎర్త్ను కానీ లేకపోతే కంట్రీని కానీ వరల్డ్ని కానీ స్టేట్ని కానీ డిస్ట్రిక్ట్ని కానీ ఇట్లా ఒక పేపర్ మీద డ్రా చేసి చూపెట్టడాన్ని, పేపర్ మీద డ్రా చేయడాన్ని ఏమంటారు? మ్యాప్ అనడం జరుగుతుంది. మళ్ళీ ఈ మ్యాప్ను మనం తీసుకునేటప్పుడు స్కేల్ ప్రకారమే మనం డ్రా చేయాలి. దేని ప్రకారం డ్రా చేయాలి? స్కేల్ ప్రకారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 సెంటీమీటర్ తీసుకున్నాను అనుకోండి. స్కేల్ పేపర్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్ మీద 1000 కిలోమీటర్స్ వరకు తీసుకోవచ్చు. 1000 కిలోమీటర్లు ఉన్న ప్లేస్ని మనము పేపర్ మీద ఎంత చూపెడతాము? 1 సెంటీమీటర్. ఇట్లా ఈక్వలైజ్ చేసుకొని మనము డ్రా చేయడాన్ని ఏమంటారు? మ్యాప్ అనడం జరుగుతుంది. Once again see here. So what is meant by map? A map is a drawing of the earth or part of the earth on a flat surface according to scale is called as what? Map. Here మనకి ఇక్కడ ఏముంది? ఇది దిస్ ఈజ్ ద ఇండియా మ్యాప్. ఇది ఇండియా మ్యాప్. ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న ప్లేసెస్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఏంటివి మనకు? దీస్ ఆర్ ద వాట్ ప్లేసెస్ ప్రజెంట్ ఇన్ ఇండియా మ్యాప్. ఇండియాలో ఉండే ప్లేసెస్ని అన్నీ కూడా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ ద వాట్ మ్యాప్, ఇండియా మ్యాప్. అదేంటిది? ఇండియా మ్యాప్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ సెకండ్ క్వశ్చన్? వాట్ ఈజ్ గ్లోబ్? గ్లోబ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ గ్లోబ్? గ్లోబ్ అంటే ఏంటి? దేన్ని గ్లోబ్ అంటాం మనము? గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద షేప్ ఆఫ్ స్పియర్. గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్. ఇంతకుముందు ఫ్లాట్ సర్ఫేస్ మీద గీస్తేనేమో దాన్ని మ్యాప్ అనాలి. సో ఇది ఇప్పుడు ఎట్లా గీయాలి? స్పియర్ మోడల్లో కనుక మనం గీసినట్టయితే, స్పియర్ మోడల్లో కనుక అరేంజ్ కనుక చేస్తే దట్ ఈస్ సెట్ టు బి వాట్? గ్లోబ్. It is the model of earth. It is a model of earth in the form of globe, in the shape of the shape of sphere. సో గుండ్రంగా ఉంటే దాన్ని ఏమంటాం మనము? గ్లోబ్ అని అనడం జరుగుతుంది. సో ఇది మనకు గ్లోబ్. దీన్ని చూసినారా? సో మీ స్కూళ్ళలో జనరల్గా హెడ్ మాస్టర్ టేబుల్ మీద ఉంటుంది ఇది గ్లోబ్. దిస్ ఈజ్ వాట్? గ్లోబ్. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ స్కేల్? స్కేల్ ఇన్ ఏ మ్యాప్. స్కేల్ అంటే ఏంటంట? స్కేల్ ఈజ్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్ అండ్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ మీద ఉండే యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉన్నదో ఆ డిస్టెన్స్ని మనము మ్యాప్లో ఎంత తీసుకున్నాము. మ్యాప్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్. ఇన్ ఆర్డర్ టు డ్రా ద వరల్డ్ మ్యాప్, ఇన్ ఆర్డర్ టు డ్రాయింగ్ ద వరల్డ్ మ్యాప్, 1 సెంటీమీటర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోమీటర్స్ ఆర్ మోర్. ఒక్క సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది మనకు? స్కేల్ మీద ఇంత 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 చిన్నగా ఉంటుంది. ఈ ప్లేస్ ఎంత ఈక్వల్ ఉంటుంది ఎర్త్ మీద? 1000 కిలోమీటర్స్కి ఈక్వల్ ఉంటుంది. 1000 కిలోమీటర్. ఇక్కడ గీసేది మనం పేపర్ మీద ఎన్ని సెంటీమీటర్లు గీస్తున్నాము? 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1000 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు డ్రా ద వరల్డ్ మ్యాప్. ఒకవేళ కంట్రీ మ్యాప్ను కనుక మనం గీయదలుచుకుంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 to 500 కిలోమీటర్స్. 50 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. స్టేట్ మ్యాప్ కనుక గీయదలుచుకుంటే 5 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ మనకు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాము? We will draw the water map by taking of what? These actual distances. These actual distances is equal to 1 centimeter. 1000 kilometers is equal to 1 centimeter while drawing the world map. 50 to 500 kilometers is considered as what? 1 centimeter while drawing the country map. 5 kilometers to 50 kilometers we will take is equal to 1 centimeter while drawing the what? State map. ఇట్లా గీయడం కోసం మనము యూజ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మ్యాప్ ఉంది కింద.
డిస్ట్రిక్ట్ మ్యాప్ ఇది లార్జ్ స్కేల్ మ్యాప్ అంటాము, అంటే ఎక్కువ భాగాన్ని చూపెడితే లార్జ్ స్కేల్ అంటాము. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్ వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి స్మాల్ స్కేల్ మ్యాప్, ఇదేమో లార్జ్ స్కేల్ మ్యాప్. లార్జ్ స్కేల్ మ్యాప్ అని అంటే లార్జ్ ఏరియాని మనం స్కేల్ కోసం తీసుకున్నట్టయితే, అంటే 1 సెంటీమీటర్ కోసం తీసుకున్నట్టయితే దాన్ని లార్జ్ స్కేల్ మ్యాప్ అంటాం. డిస్ట్రిక్ట్ మ్యాప్ని, మండల్ మ్యాప్ని, విలేజ్ మ్యాప్ని చూపెట్టడం కోసము వి విల్ కన్సిడర్డ్ వాట్ లార్జ్ స్కేల్ మ్యాప్. వరల్డ్ మ్యాప్ని చూపెట్టడం కోసము స్మాల్ స్కేల్ మ్యాప్ని మనము తీసుకుంటాము. స్మాల్ స్కేల్ మ్యాప్ని మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్